శ్రీకాకుళం పట్టణంలో 1976వ సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు 50 సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని, 1998లో సీసీ రోడ్ నిర్మాణం జరిగిందని గురువారం శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. పట్టణంలో సుమారు 1500 కుటుంబాలు ఎలక్ట్రికల్ ఇంటి పన్నులు కడుతున్నారని, వారికి రెగ్యులర్ చేయాలని తెలిపారు. కంపోస్ట్ కాలనీలో 200 కుటుంబాలు ఉన్నాయని, వారికి రెగ్యులర్ చేయాలని 345, 46, 48, 55, 56, 358/1లో మున్సిపల్ రికార్డులో గోర్జుదారీగా ఉందని, దాన్ని రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ 30 తారీఖు 29/1/2025 ప్రకారం రెగ్యులర్ చేయాలని తెలిపారు. ఎలక్ట్రిఫికేషన్, మున్సిపల్ ఇంటి పన్నులు రెగ్యులర్ గా కడుతున్నారని, వారి యొక్క నివాస స్థలాలు రెగ్యులర్ చేస్తే 1500 కుటుంబాలకు మేలు జరుగుతుందని శంకర్ తెలిపారు. శాసనసభ సమయం వృధా చేయకుండా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సభ ముందు ఉంచినందుకు శంకర్ కు స్పీకర్ అభినందించారు. పట్నం 1975 నుండి దాదాపు 50 సంవత్సరాలు అయింది అధ్యక్ష. దానికి 95 సంవత్సరంలో ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 98లో సీసీ రోడ్లన్నీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి మున్సిపల్ హౌస్ ట్యాక్స్లు, ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ కడుతున్నారు అధ్యక్ష. దానికి మొన్న జీవో నెంబర్ 30 29/1/25 ఇవ్వడం జరిగింది. వాటిని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష. అది మున్సిపల్ గోర్జు దారి అని దాని క్లాసిఫికేషన్ ఉంది అధ్యక్ష. 345, 46, 48, 55, 56, 358/1లో ఇలాగ ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష. దాదాపు 200 ఫ్యామిలీస్ ఒక కంపోస్ట్ కాలనీలో ఉన్నాయి. శ్రీకాకుళం మొత్తంలో 5-6 ప్లేసుల్లో ఇలా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని రెగ్యులర్ చేస్తే దాదాపు 1500 ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుందని మీ ద్వారా గౌరవ రెవెన్యూ మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. నమస్కారం. చాలా సూటిగా క్లుప్తంగా అడిగారు. చాలా సంతోషం, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారు.